హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో చికెన్ ఫ్రైని ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పప్పులోకి చేసుకున్నప్పుడు సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటుంది. చపాతీలోకైనా సరే చాలా బాగుంటుంది. అన్నంలోకైనా సరే సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ఇలా చేసి చూడండి. అందుకోసం నేను ఇక్కడ ఒక అర కేజీ చికెన్ అయితే తీసుకుంటున్నాను. ఉప్పు, పసుపు, సగం లెమన్ అయితే వేసుకొని రసం పిండేసుకుంటున్నాను. లెమను, పసుపు, ఉప్పు వేసి కడగడం ద్వారా చికెన్ అనేది నీసు వాసన రాకుండా ఉంటుంది. ఇలా ముక్కలకి అంతే పట్టేసే విధంగా కలిపేసుకొని ఇప్పుడు వాటర్తో క్లీన్ చేసేసుకొని ఆ నీరునంతా వంపేసుకోవాలి. వంపేసుకున్న తర్వాత అందులో మీ రుచికి సరిపడా కారం అయితే వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేసే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర్ధ గంట పాటు పక్కన పెట్టేసుకున్నామంటే ముక్కలకి పసుపు, కారం, ఉప్పు అన్నీ చాలా పట్టేసుకుంటాయి. అలా టైం లేని వాళ్ళు డైరెక్ట్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గోళం అయితే పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. అందులో జీరా అయితే వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ అయితే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ అంతా పచ్చి వాసన రాకోకుండా ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నాం కదా అరగంట పాటు చికెన్ని. ఆ చికెన్ని ఇప్పుడు గోళంలో ఇప్పుడు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాయిల్ చేసుకున్న తర్వాత అందులో వాటర్ అంతా వస్తుంది కదా, అప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను. కరివేపాకు వేయడం ద్వారా స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఫ్రైకి. ఒక 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇది కలిసే విధంగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. ఆ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే బాయిల్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్లో ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక అనాస పువ్వు, 4 యాలకులు, ఒక బిర్యానీ ఆకు అయితే వేసాను. ఒక 4-5 పలుకులు జీడిపప్పు అయితే వేసాను. 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి అయితే వేసుకున్నాను. 4 ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలి. చూడండి, చికెన్లో వాటర్ అంతా ఇలా వచ్చేసింది కదా, ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే మనం ఓపెన్ బాయిల్ అయితే చేసేసుకుందాము. ఆ చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు అయితే బాయిల్ చేసుకుందాము. అందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర అయితే వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఒకసారి తిప్పేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఓపెన్ బాయిల్ అయితే చేసేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా మనము మసాలా రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలాని ఇప్పుడు యాడ్ అయితే చేసుకోవాలి ఇందులో. చూడండి, వాటర్ అంతా ఏమీ లేవు కదా, ఆ మసాలానంతా ముక్కలకి పట్టేసే విధంగా మొత్తం కలిపేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మనం ముందు వేసాం కాబట్టి చూసి అయితే వేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకోవాలి. చెక్క గరిటె యూజ్ చేసామంటే ముక్కలు అనేది కట్ అయితే కావండి. చూడండి, అంతే. ఒక సర్వింగ్ బౌల్ అయితే చేసుకోవడమే అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి
తప్పక ట్రై చేయండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.